श्रीशैलेशदया पात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मः व्यामोहत तदित्राणि तृणाय मीने अस्मद्गुरोः भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानामाद्यस्य नः कुलपतेर्बकुलाभिरामम् श्रीमत्तदङ्घ्रियुगलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकालयतीन्द्रमित्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् तत्त्वेन यश्चिदतिथीश्वरदस्वभावः भोगापवर्गतदुपाय गतिरुदारः सन्दर्शयन्निर्मिमीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय पराचराय हंसैः षड्भिः समाकीर्णम् अङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराचरम् व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं चैत सर्वकिल्बिषनाशनं विशिष्टं सर्वशास्त्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीता धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु च वैष्णवं तत्कर्म यन्न बन्धाय सा विद्याया विमुक्तये आयासाया परं कर्म विद्यान्याशिल्पनैपुणम् श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृहयते किमतः परेण नो चेन्ममापि यतिशेखरभारतीनां भावः कथं भवितुमर्हति वाग्विधेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृतध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षस्थलशोभिकौस्तुभं नमामि विष्णुं శిరసా చతుర్భుజం. మనం శ్రీ విష్ణు పురాణంలో ప్రథమ అంశంలో 6వ అధ్యాయం ఇంకా చివరికి వచ్చాం అనమాట. దగ్గరికి ఇంకొక 10 శ్లోకాలు మాత్రమే ఉన్నాయన్నమాట మనం చెప్పుకోవాల్సింది. నిన్నటి వరకు ఒక 29 శ్లోకాలు పూర్తి చేసుకున్నాం అన్నమాట. ఈ 29 శ్లోకాల్లో కూడా అంటే మనుష్యులు ధర్మము నుండి ఏ విధంగా సిద్ధులు అంటే సాధించినటువంటి స్వాభావికముగా సిద్ధించినటువంటి కొన్ని లక్షణాలను వదిలి తర్వాత నెమ్మదిగా ఈ ద్వంద్వాలని అనుభవించేందుకోసము ఏ విధంగా మార్పు చెందారు. అంటే ద్వంద్వాలు అంటే ఏమిటి? శీతోష్ణాలు, తర్వాత ఆ విధంగా దుఃఖములు, ఇవన్నీ ఈ దుఃఖం చేత పడేవారుగా అయ్యారు. ఎలా మారారు అనే దానికి మనం చదువుకున్నాం అన్నమాట. ఆ తరువాత వారు నెమ్మదిగా భౌతిక సుఖం కోసము ఈ చెట్ల వల్ల ఏర్పడే నివాసాలను, కొండ మీద ఆవాసాలను ఇవన్నీ కూడా ఎలా ఏర్పరుచుకున్నారు. ఆ తర్వాత చలి ఎండ మున్నగు బాధలు సహించడానికి కోసము వారికి అంటే శాస్త్రాన్ని అనుసరించి ఆదాయాన్ని బట్టి ఆ పుర గ్రామాలలో ఇల్లు కట్టుకున్నారు. ఇవన్నీ కూడా చదువుకుంటూ వచ్చాను. అంతేకాకుండా ఆ తరువాత చివరిగా మనకి ఆహార ధాన్యములు ఏవైతే ఒక 14 రకములైనటువంటి ఆహార ధాన్యములు, ఇవన్నీ కూడా యజ్ఞ సాధనం కొరకై కావలసినటువంటి ఔషధులను ఎలా పండించడం ప్రారంభించారు అనేటువంటి విషయాలు చదువుకున్నాం. వ్రీహయ్యచ్చ అని చదివి 21వ శ్లోకంలో వ్రీహయ్యచ్చ యవాశ్చైవ గోధూమ అనవత్తిలాహ ప్రియంగవోహి ఉదారాశ్చ కోరదూషాః సచీకణాః మాషా ముద్గా మసూరాశ్చ నిష్పావాః సకులుత్థకాః
ఆఢక్యశ్చనకాచైవ శనాః సప్తదశ స్మృతాః. అంటే ఈ 10 కూడా 17 సప్తదశ అంటే 7 ఒక 10 17 అనమాట. ఆ తరువాత పంటలను గ్రామాల్లో వ్యవసాయం చేసి పండించదగ్గ ఓషధి జాతులను కూడా ఇత్యేతాచ్చ ఓషధీనాం. ఇత్యేతాచ్చ ఓషధీనాం అంటే ఓషధులు కూడా ఏ విధంగా పండించడం ప్రారంభించారు అవన్నీ చదువుకున్నాం అనమాట. ఆ తరువాత కానీ ఈ యజ్ఞయాగాదులను విస్తరిల్ల చేశారట ఎవరు? ఈ యజ్ఞంతో పాటు ప్రజలకు ప్రధాన కారణం కనుక పరావర విధులైనటువంటి ప్రాజ్ఞులు అంటే ఇహలోక పరలోకాలు సంబంధించి ముందు వెనుకలు తెలిసిన పండితులు యజ్ఞాలను విస్తరిల్ల చేశారు. ఎందుకని? ఏతాచ సహయజ్ఞేన ప్రజానాం కారణం పరం. ఇవి యజ్ఞంతో పాటు ప్రజలకు ప్రధాన కారణం కాబట్టి ఈ యజ్ఞాలను విస్తరిల్ల చేశారన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇవి యజ్ఞంతో పాటు అంటే ఏమిటి? ఈ మనం ముందు చదువుకున్నటువంటి ఆ ఒడ్లు, ఎవలు, మినుములు, గోధుమలు, చిరువడ్లు, నువ్వులు, కొర్రలు, ఉలవలు, చామలు ఇవన్నీ కూడా యజ్ఞాలకి సంబంధించిన అంటే వాటికి అవసరము కాబట్టి దానితో పాటు పరావర విధులైన ప్రాజ్ఞులు ఏం చేశారు? యజ్ఞాలను విస్తరణ చేశారు. ఆ తరువాత ప్రతిదినము కూడా పంచమహాయజ్ఞాలు అనుష్ఠానం చేయటం వల్ల పురుషులకు గృహస్థులకు ఉపకారం అవుతుంది. వారి యొక్క పంచశూనాలను కూడా పోగొట్టి శాంతిని ప్రసాదిస్తుందని చదువుకుంది. ఈ పంచశూనాలంటే ఏమిటి అనేటువంటి విషయం కూడా కొంత విషయం పైన కొంత దృష్టి సారించాము. కానీ ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఏషాంతు కాలరూపో అసౌ పాప బిందుర్ మహామతే చేత సవృధే చకృతే న యజ్ఞేషు మానసం. కానీ నెమ్మదిగా ఏమైంది? కాలపురుషుడు కాలరూపుడు కల్పించినటువంటి పాప బిందువు ఎవరి మనస్సులో వృద్ధి పొందుతూ ఉంటుందో వారి మానసం యజ్ఞములయందు తత్కర్మల యందు కూడా ప్రవర్తింపదు అనేటువంటి విషయం చదువుకున్నాం ఉంటుంది. అది చివరి శ్లోకం. మరి అలా ప్రవర్తించకపోతే దేంట్లో? యజ్ఞములందు తత్కర్మల యందు ప్రవర్తింపదు అంటే ధర్మ మార్గంలో పోదు అని చెప్పేదానికి అనమాట. ఎప్పుడైతే కాలరూపుడు కల్పించినటువంటి పాప బిందువు ఎవరి మనస్సులో వృద్ధి పొందుతుందో అని చెప్పారు. అంటే పాపపు బిందువు మనసులో పడవచ్చు, బీజం పడవచ్చు, కానీ అది అలాగే ఉంటే పర్వాలేదు. కానీ అది వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. అది మనం కూడా అనుభవిస్తూ ఏదైనా ఒక చెడు ఆలోచన వచ్చిందనుకో మన పిల్లవాడికి, లేదు మనకే, పిల్లవాడి పాపం ఎందుకు లేండి మనకే అనుకోండి, ఒక ఆలోచన వచ్చినప్పుడు అది ఏమవుతుంది? దానితో నిలిచిపోదు. అది అలా అలా వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. వృద్ధి చెంది చివరికి యజ్ఞములందు తత్కర్మలందు ప్రవర్తింపదని చెప్పండి. కానీ మనం ప్రస్తుతానికి యజ్ఞాలు యాగాలు చేయటం లేదు కాబట్టి మనం రోజు యజ్ఞం చేస్తూనే ఉంటాం. తెల్లవారు లేపటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. ముఖ్యంగా స్త్రీలు పాపం యజ్ఞమే రోజు కూడా. అంటే ఒక వయసు వచ్చేంత వరకు, పిల్లలందరూ ఒక వయసు వచ్చేంత వరకు వారితో కుస్తీ పడటం, వారిని ఒక సన్మార్గంలో పెట్టడం. ఉదాహరణకి ఏదో ఒక చిన్న చెడు అలవాటు వచ్చింది అనుకోండి, చిన్న చెడు అలవాటు, అది ఏమవుతుంది? నెమ్మదిగా విస్తరిస్తూ పోతుంది అనమాట. దాన్ని కనిపెట్టి దాన్ని వెంటనే ఒక మందు వేయడం అంటే శరీరానికి మందు వేసినట్లు కాదు, మానసిక మందులు, చికిత్సలు చాలా ఉంటాయి అన్నమాట. ఆ చికిత్సలు వేసి వాటిని తుంచేయాలి. అంటే ఆ మొక్క మొలవక ముందే తుంచివేయాలి. లేదు వదిలేసాం అనుకోండి, ఏమవుతుంది? అది మహావృక్షం అయిపోయి చివరికి పైన ఎటుంటుందో మనకే తెలియదు. చాలా చదువుతూనే ఉన్నాం, పేపర్లో చదువుతుంటాం, వింటూ ఉంటాము. అవన్నీ కూడా ఇలా బీజం నాటినప్పుడు, బీజం పడ్డప్పుడు మెదడులో దాన్ని తీసివేయలేకపోయినందువల్ల కారణం అనమాట. చెడు బీజం పడ్డప్పుడు, మంచిది కాదు, చెడు బీజం పడ్డప్పుడు దాని కారణాలు ఏమిటి? చాలా దుష్ఫలితాలు ఉంటాయి. అవన్నీ కూడా అనుభవించాల్సి వస్తుంది. ఆ తరువాత ఇంకో 30వ శ్లోకం నుంచి ప్రారంభిద్దాము. వేదవాదాన్ తథా వేదాన్ యజ్ఞ కర్మాదికం చ యత్ తస్సర్వం నిందమానాః తే యజ్ఞవ్యాసే అధకారిణః. అంటే మనం రామాయణం బాగా ఒక 24,000 శ్లోకాలని 4.5 సంవత్సరాలు సుమారు రోజు చదువుకున్నాం. కొంత చదువుకుంటూ వచ్చాం.
అనేకమైనటువంటి పదాలు అర్థాలు తెలుసుకున్నాం. కాబట్టి మీకు ఇప్పుడు చదివిన, ఎందుకంటే చాలా నెమ్మదిగా విడదీసి చదువుతున్నానంటే నేను చదివే విధానంలోనే మీకు అర్థం కూడా స్ఫురించిపోతుంది అనమాట. సగానికి సగం స్ఫురించిపోతుంది. ఇంకా కొద్దిగా ఏదో క్లారిఫికేషన్స్ ఇవ్వవలసి వస్తుంది. అందుకనే నెమ్మదిగా ఆ శ్లోకాన్ని కొంచెం విడగొట్టి మీకు అర్థమయ్యేలాగా చదువుతున్నాను అనమాట. అంటే మొదట్లో రామాయణం చదివినప్పుడు మొదట్లో చాలా కష్టపడేవాళ్ళు అందరూ కూడా, చదవటానికే కష్టపడేవాళ్ళు అంత క్లాస్ అయిన తర్వాత. కానీ ఇప్పుడు అందరూ కూడా చాలా ఎఫిషియెంట్ అయిపోయారు. కానీ ఈ క్లాసులో ఇంకా ఒకరు ఇద్దరు తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు ముందుకు రావాలి చదవడానికి. పుస్తకం లేకపోవడం ఏదో కారణాలు అనేక ఉండవచ్చు. ఆ తర్వాత వేదవాదాన్ తథా అంటే ఏమిటి? వేదవాదాన్ తథా అంటే అదే విధముగా అని అర్థం. అంటే అదే విధముగా అంటే ఏ విధముగా? వేదవాదాన్ అని చెప్పండి. వేదవాదాన్ అంటే ఎవరు మరి? అంటే వేదాల గురించి వేద అధ్యయనం చేసి ఆ తరువాత వేదాన్ యజ్ఞ కర్మాధికం చ యత్ అంటే ఏదైతే యజ్ఞ కర్మాధికం, యజ్ఞ కర్మ ఆధికం అంటే ఏంటి? మొదలగునవి అర్థం. అంటే వేదవాదాన్ అంటే యజ్ఞములను వేదములలో తెలుపబడేటువంటి వాదములు. వేదవాదములు అంటే ఏమిటి? ఆస్తిక భావనలు. ఆస్తిక భావనలు అండి. ఆస్తిక అంటే ఏమిటి? ఉన్నాడు అని అర్థం. అస్థి అంటే ఉన్నాడు అని అర్థం. ఆస్తిక అంటే ఏమిటి? ఉన్నాడు, దైవం ఉన్నది, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు అనేటువంటి వాదనలు అన్నమాట. వాదనలు ఎందుకు వస్తాయండి? లేదు అనేటువంటి వాళ్ళు ఉన్న దానివల్ల వాదనలు వస్తాయన్నమాట. కాబట్టి నాస్తికులు చాలా మంది ఉంటారు. అంటే వాళ్ళని ఉన్నారు అని నిరూపించడానికి వాదనలు ఉంటాయి వేదాల్లో. అంటే విష్ణువు అందుకే మనం దీంట్లో చదువుకున్నాం. లేదు లేదు అనుకున్నవాడు వెళ్ళిపోయాడు అనమాట. అంటే దైవం నారాయణుడు లేడు, ఏమీ లేదన్న వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఉంది ఉంది అన్నవాడు పేరు చిరస్థాయిగా ఉండిపోతుంది. అంతే కదండి. కాబట్టి ఇక్కడ వేదవాద అంటే వేదముల్లో తెలుపబడే వాదములు అంటే ఆస్తిక భావనలు. వేదములను నిందించుతూ యజ్ఞమును నిష్పాదించేది అయినటువంటి సామగ్రి ఏది ఉన్నదో ఆ విధమైన అన్నింటినీ కూడా దూషించుతూ యజ్ఞాలు జరగకుండా ఆటంకాలను యజ్ఞ ద్రోహులు కలిగిస్తూ వస్తున్నారు. అంటే వాళ్ళకి మంచి జరుగుతున్నది అంటే కంటగింపుగా ఉంటుంది. అంటే దాంట్లో ఉండేటువంటి మంచి ఏమి అని గ్రహించే శక్తి ఉండదు వాళ్ళకి. అందువల్ల దేనిని కూడా ఖండించేటువంటి మనస్తత్వం ఉంటుందన్నమాట ఏది కూడా. అటువంటి వారు తత్సర్వం నిందమానాహతే అన్నారు. నిందమానాహతే అంటే వాళ్ళు ఎటువంటి వారు? దీంట్లో నమ్మకం లేనటువంటి వారు అన్నమాట. ఏం చేస్తారు? యజ్ఞ వ్యాసే అధకారిణ. అధకారిణ అంటే ఏమిటి? అడ్డుపడేవాళ్ళు, విధ్వంసులు అవుతారు. దేంట్లో? యజ్ఞ సంబంధించినటువంటి కార్యములలో. యజ్ఞ వ్యాసే అధకారిణ. అధకారిణ అంటే అడ్డుపడేటువంటి వారు అని అర్థం అన్నమాట. కాబట్టి ఈ విధంగా అంటే ఆయన చెప్పినట్టు కాలరూపుడు కల్పించినటువంటి పాప బిందువు ఎవరి మనస్సులో వృద్ధి చెందుతుంటుందో అటువంటి వారు అని అర్థం. అటువంటి వారు ఏం చేస్తారు? వేదవాదాన్ తథా వేదాన్ యజ్ఞ కర్మాధికం చ యత్ తత్సర్వం నిందమానాహతే యజ్ఞ వ్యాసే అధకారిణ. కాబట్టి అటువంటి వారు అడ్డుపడుతూ ఉంటారనమాట. ఇప్పుడు చూస్తున్నాం, అప్పుడే కాదు, ఈ రోజుల్లో చూస్తూనే ఉన్నాం మనం. ఏదైనా ఒక మంచి మాట చెప్తూ ఉంటే ముందు దానికి అది కాదు, తప్పు అనేటువంటి వారే. కానీ ఎప్పటికైనా మనకి ఒక వాదనను సరికాదు అనేటువంటి అధికారం మనకి ఎప్పుడు వస్తుందండి? ఆ వాదన సరికాదు అన్నదానికి అధికారం మనకి ఎప్పుడు వస్తుందంటే ఆ వాదన నీకు తెలిసి ఉండి, లేదు ఆ వాదన సరికాదు అని చెప్పి ఎవరైనా నిర్ణయించి ఉంటే, లేదు దానికి తగినటువంటి ప్రూఫ్ అంటారనమాట. అంటే ఏమిటి? ఉదాహరణలతో చెయ్యగలిగితే అప్పుడు ఆ వాదాన్ని ఖండించాలి. కానీ ఈ రోజులో అదంతా ఏమి లేదండి. అటువంటి వాదనలు. అందుకే ఒకసారి మన ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్ గారు ఉండేవారు, ఎవరు? మన వెంకయ్య నాయుడు గారు, తెలుగువారు. ఆయన మంచి వక్త అండి. ఎలాంటి వక్త అంటే పెద్ద పెద్దగా ఉండదు సంభాషించేటప్పుడు. పెద్ద పెద్ద సమాసాలు సందులు ఏమి ఉండవు. మనం మాట్లాడుకున్నట్లే ఉంటుంది. కానీ చక్కగా వివరించిన సమయస్ఫూర్తితో మాట్లాడుతున్నా. ఆయన చెప్తుంటారు పార్లమెంట్లో ఎలా ఉంటారు అంటే
సిద్ధాంతాలు లేవు, రాద్ధాంతాలే అంటుంటారు ఆయన. అంటే సిద్ధాంతం ఉండదు, ఏమిటి ఎలా మాట్లాడే ఉండదు, రాద్ధాంతాలు ఉంటాయి, సిద్ధాంతాలు లేకుండా. ఎందుకంటే ఆయన రాజ్యసభ చైర్మన్గా ఉండేవారు. ఎందుకంటే అంటే వైస్ ప్రెసిడెంట్గా ఉండేవారు, అందరూ రాజ్యసభ చైర్మన్ ఆటోమేటిక్గా అయిపోతారు. ఆ విధంగా ఉండేవారు. లోక్సభకి స్పీకర్ వేరుగా ఉంటారు. సరే, అవన్నీ రాజకీయాలు మనకు వద్దు. కానీ ఎందుకంటున్నా అంటే అలాంటి ఎటువంటి బేస్ లేకుండా ఇది తప్పు అనేటువంటి వారు చాలా మంది ఉంటారు. అటువంటి వారి ఎందుకని అటువంటి వారి మెదడులో ఈ కాలస్వరూపుడు పోయి విషాన్ని నాటుతాడు, విష బీజాన్ని అన్నమాట. కాబట్టి వారు అటువంటి ప్రవర్తన యజ్ఞ విధ్వంసులు అవుతారు అని చెప్పారు. సరే, ఆ తర్వాత ఏమవుతుంది? ప్రవృత్తి మార్గ వ్యుచ్ఛిత్తికారిణో వేద నిందకాహ దురాత్మానో దురాచార బభూహ కుటిల ఆశయా. అటువంటి వారు ఏమయ్యారు? వారు ప్రవృత్తి మార్గానికి, ప్రవృత్తి మార్గం అంటే ప్రవృత్తి మార్గ వ్యుచ్ఛిత్తి కారిణ అంటే చేసేటువంటి వారు. ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి? ప్రవృత్తి అంటే ఈ విధంగా వేద నింద చేయుట, యజ్ఞాలకు అడ్డంకులు కలిగించుట కారణంగానే ప్రవృత్తి మార్గముని తెగగొట్టేవారు అని పిలువబడేవారు. ఇంతకీ ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి? కర్మ మార్గానికి అని అర్థం. అంటే ఏమిటి? నిత్య కర్మలు చేసేందుకు అవలంబించేటువంటి మార్గం అన్నమాట. ఆ ప్రవృత్తి మార్గానికి తెగగొట్టేవారు ప్రవృత్తి మార్గ వ్యుచ్ఛిత్తికారిణం. వ్యుచ్ఛిత్తి అంటే ఏమిటి? తెగగొట్టడం అన్నమాట. అంటే వినాశం చేయడం అని అర్థం. అటువంటి తెగొట్టేవారు అని పిలువబడిన వారు యజ్ఞములను ఆదరించకపోయినందువల్ల దేవతలు కోపించి ఏమి జరుగుతుంది? దాని వలన వినాశకారకులై, వేద నిందకులై, దురాత్ములు, దురాచారులు, కుటిల మనస్కులు అవుతారన్నమాట. దురాత్మనో దురాచారా బభూవు కుటిల ఆశయా, కుటిల మనస్కులు అవుతారన్నమాట. కాబట్టి ఈ విధంగా ఎవరైతే యజ్ఞ ప్రవృత్తి మార్గమును తెగగొట్టేవారు అని పిలువబడినారో వారు యజ్ఞమును ఆదరించకపోయినందువల్ల ఏమవుతుంది? దేవతలు కోపించి వర్షాలను కురిపించకపోవడం చేత పంటలు పండగ ఆహారం కొరత ఏర్పడి ప్రజలు వృద్ధి చెందకుండా అయిపోతారన్నమాట. అందువలన భగవత్ సంకల్పము సిద్ధించదు. ఇది జరుగుతున్నాడు. కాబట్టి ఈ విధంగా వేద నిందకులు ప్రవృత్తి మార్గాన్ని తెగొట్టినారు. ఆ కారణంగా వారు అంటే ఆ దురాత్ములు, చెడ్డ మనస్సు కలవారు, దురాచారులు కలవారు, కుటిలాశయులు అంటే ఏమిటి? వంకరతనముతో కూడిన లక్ష్యాలను కలవారును అయినారు. ఇక్కడ వంకర మార్గంతో కూడిన లక్ష్యాలను చెప్పబడింది. కుటిల ఆశయ అని. కుటిల ఆశయ అంటే ఏమిటి? వంకర మార్గంతో కూడిన లక్ష్యాలు అంటే వాళ్ళకి ఒక లక్ష్యం ఉందండి. లక్ష్యం లేకుండా ఎవరు ఉండరు కదండి. ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం మంచిదా చెడుదా అనేది సంఘానికి కావాలన్నమాట. నాకు ఒక లక్ష్యం ఉంటుంది, మీకు ఒక లక్ష్యం ఉంటుంది, మనతో పాటు ఉండే వాళ్ళకి అందరికీ ఒక లక్ష్యం ఉంటుంది. ఇది నేర్చుకోవాలి, ఏదో కాస్త విషయం నేర్చుకో, మనకు లక్ష్యం ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు, అదంతా ఈ విష్ణు పురాణం ఏం నేర్చుకుంటాను, దాంట్లో ఏముందండి అని చెప్పి అనేవాళ్ళు ఉన్నారు. అది వాళ్ళది, అటువంటి వారిది కుటిల ఆశయములు అంట. వాళ్ళ లక్ష్యం ఏమిటి? కుటిలమైనటువంటి లక్ష్యం అనమాట. ఎట్లాగైనా దీన్ని అడ్డుకోవాలనేటువంటి లక్ష్యం ఉన్నటువంటి వారు, అటువంటి వారు ఉంటారన్నమాట. కాబట్టి ఆ విధముగా ప్రవృత్తి మార్గ వృచ్చిత్తికారిణో వేద నిందకా దురాత్మానో దురాచార బభూః కుటిలాశయా. ఈ విధంగా ప్రజాపతి ప్రజలను సృష్టించి సంసిద్ధాయాంతు వార్తాయాం ప్రజాః సృష్ట్వా ప్రజాపతి మర్యాదాం స్థాపయామాస యథాస్థానం యథా గుణం. కాబట్టి సంసిద్ధాయాం ఇది అంటే ఏమిటి? ఈ విధంగా ప్రజలను సృష్టించి వాళ్లకు వార్తాయాం అని చెప్పండి. వార్తాయం అంటే ఏమిటి? జీవన విధానం అని అర్థం. జీవన విధాన వృత్తి అని అర్థం అండి. వార్తాయాం ప్రజాః సృష్ట్వా ప్రజాపతి. ప్రజాపతి అంటే బ్రహ్మ. ఈ రీతిగా ప్రజాపతి ఏం చేశాడు? ప్రజలను జీవన విధాన వృత్తి సిద్ధం కాగా సంసిద్ధాయాంతు వార్తాయం అంటే వార్తాయం జీవన విధాన వృత్తి. జీవన విధాన వృత్తి అంటే ఏమిటి? ప్రతి ఒక్కరు కూడా ఒక జీవన విధానంలో ఒక వృత్తి ఉంటుందండి. ఉదాహరణకి బ్రాహ్మణులు
వారి యొక్క జీవన విధానం ఏమిటి? సంఘాల్లో మంచి దారిలో తల్లిదండ్రుల నుంచి వాళ్ళ తాత చేయడం, స్థాపన అంటే స్థాపించడం, అంటే ఏర్పాటు చేయడం. యథాస్థానం యథాగుణం అంటే ఆయా స్థానాలకు తగినట్లుగా వారి వారి గుణాలకు యోగ్యమైన మర్యాదను ఏర్పాటు చేశారు. వారి వారి గుణాలకు యోగ్యమైనటువంటి అని అర్థం. వారి వారి గుణములు అంటే ఏమిటి? ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, క్షత్రియుడు ఉన్నారు, అతనికి ఉండవలసిన గుణాలు. బ్రాహ్మణుడు కత్తి పట్టుకొని యుద్ధం చేయడానికి అతని గుణం రాదు, అది ఆ గుణం ఉండదు అతనికి. కానీ